హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వారందరికీ కూడా స్వాగతం చెప్తూ, మొన్న అత్యంత వైభవపేతంగా కొనసాగుతున్నటువంటి మహాకుంభమేళ ప్రయాగ్రాజ్ 2025 కొన్ని రోజులుగా వేల జనాలు, లక్షలు, కోట్లతో ఈ కుంభమేళ అనేది కొనసాగుతుంది. అందులో భాగంగానే మొన్న మనం నారాయణఖేడ్ నుంచి కూడా ఒక నలుగురం కుంభమేళకి పోయి రావడం జరిగింది. అది వచ్చినప్పటి నుంచి చాలామంది కాల్స్ రూపంలో కానీ, మెసేజ్ రూపంలో కానీ, కాంటాక్ట్ రూపంలో అది ఎంత దూరం ఉంటుంది, ఎలా ఉంటుంది, మీకు ఏ విధంగా దర్శనమైంది, ఎంత దూరంలో ఆపేస్తున్నారు, రష్ ఎలా ఉంది, అక్కడ ఉన్నటువంటి వాటర్ కానీ ఇట్లా మిగతా ఇదంతా ఏ విధంగా ఉంది అని చెప్పేసి కాల్స్, మెసేజ్ రూపంలో రావడం జరిగింది. వాళ్ళ కోసం అని చెప్పేసి రూట్ ఏ విధంగా వెళ్తే తొందరగా వస్తుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ ఫెసిలిటీ ఏంది, అక్కడ ఉన్నటువంటి ఛార్జెస్ ఏంటివి, దానికి సంబంధించిన సమాచారం అంతా ఈ వీడియోలో చూద్దాం. ఇగో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూస్తున్నాం కదా, పక్కకు ఆటో నిలబడ్డది. ఇక్కడ ధ్వజస్తంభం ముంగట లింగపురంలో అయితే ఇక మొదలైనం. ఇక అగరబత్తీలు ముట్టించేసి ఇక కొబ్బరికాయ కొట్టిండు హనుమన్న, ఇక కారుకు ముట్టిస్తుండవు శివ. ఇదంతా ఇక్కడ స్టార్ట్ చేసేసి ఇక అక్కడ ఉన్నటువంటి అమ్మవారు దుర్గామాతకి మొక్కి ఇక మెల్లగా బయలుదేరినాం. ఇక లేదనమాట, నేపాల్ ఉన్నది అది భయ్యా, ఈడ కాదు ఆడ కాదు. ఇది సున్నా అనే విలేజ్లో మనము భోజనానికి వంట చేసుకుంటున్నాం. సపరేట్ కవర్ చేయను, అట్లా కాదు. ఇక బువ్వ తిన్నాము, మస్తు ఫుల్గా నిండింది. ఇక పోతాం. బాయ్. తిన్నాం, ఇక తిని సున్నకాడ తిని బాగా బయలుదేరి హనుమన్న చూడండి ఆరాం అన్నాడిగా. ఏం స్టేడియం అది? నాగ్పూర్ స్టేడియం. టుడే ఓడిఐ మ్యాచ్. అందుకే అంగులు అమ్ముతారు కదా. నేను అదే అంటున్నా. మామూలు అక్కడ చూడు బోర్డు. నువ్వు తీసుకొని లోపల పోతలేవు కదా, అక్కడ ఉంటాయి మామూలు లేవు. హీరోయిన్ చూడు ఎట్లా పోతుంది, హీరోయిన్ ఎట్లా పోతుంది. ఇక్కడ మంచి దిగుతామా? పోలీసు వాళ్ళు ఉన్నారు ముందర. ఆపి రావచ్చు, ఆపి రావచ్చు, రావదని రానికి ఏమైతే. ఓ బస్సులు కూడా దున్నేచ్చినాయి. అదంతా దగ్గర ఎండ వస్తుంది, రాకుండా చేయబెట్టు మీద. నాగపూర్ స్టేడియం, ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ క్రికెట్ జరుగుతుంది ఇక్కడ. ఇంకా మరికొద్దిసేపట్లో అయితే స్టార్ట్ అవుతుందంట. మేము అటు పోతుంటే తొవలయ్యేదంతా జనాలు, ఇదంతా క్రౌడ్, కొన్ని వేల మంది, లక్షల మంది అసలు చూస్తున్నారు కదా. అసలు చెప్పలేనంత మంది బండ్లు, వచ్చిన వాళ్ళు వస్తున్నారు, పోయిన వాళ్ళు పోతున్నారు. ఇంకా జరిసేపట్లో స్టార్ట్ అవుతుందట. बेचा नहीं पर है अपनी खेती। हाय ఇది ఏం పేరు అని? జనతా స్టేడియం, జనతా నాగపూర్ స్టేడియం. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్
ఇంగ్లాండ్ మ్యాచ్ జరుగుతున్నది, జరసేపట్ల స్టార్ట్ అవుతుందంట. ఇక్కడ జర చూసి వచ్చినాము. 50 ఓవర్. ఇక్కడ సమోసాలు వేడివేడిగా ఉన్నాయి. గరం ఉన్నాయి, చల్లగానే అవి కూడా. అది ఎంత 15-20 రూపాయలు అంట మరా. Payment of 50 rupees. బండి లేదు, ఏం లేదు. ఆడ అవే అడుగుతుండు. వాళ్ళ ఆయన ఫోన్ చేస్తాడు. లేపెడితే ఖర్చు ఎప్పటికీ ఉంటుంది అది. ఇది లేపెడుతున్నది చూడవు, ఇట్లా వెళ్ళిపోతాయి చక్కగా. అన్ని పల్టేనే. कौन सा प्लेस? बुल्की जबलपुर जिला. जबलपुर अभी कितना दूर है? जबलपुर अभी 40 किलोमीटर. 45. ఓకే చూసారుగా, జబల్పూర్ మనకి ఇంకా 30-40 కిలోమీటర్ల దూరంలో ఉల్కి అనే ప్లేస్లో ఇక్కడ దాబాలో ఆగినాం. ఇక్కడ ఈ అన్న వాళ్ళంతా ఇక్కడ ప్రజెంట్ ప్లేస్ ఓన్ ఇది. జబల్పూర్కి మనం ఇంకా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఇక్కడ మనం వంట చేసుకుంటున్నాం. వంట చేసుకొని ఇక్కడ తినాలని అడిగినాం కూడా, తినచ్చని పర్మిషన్ ఇచ్చారు. ఇక ఈయన తినేసి మళ్ళీ బయలుదేరుతాం ఇక జబల్పూర్కి. మా చలి బాగానే ఉంది, మంట పెట్టి చూడండి. మరి కూలేం లేదు, మరి ఎచ్చగా మన నారాయణగఢ్ తెలంగాణలో ఉన్నట్టు మరి ఏం లేదు, యావరేజ్గా ఉంది. ఒకవేళ ఎవరైనా నచ్చే వాళ్ళు ఉంటే కూడా జర గరం సామాన్లు తెచ్చుకోండి. ఇక్కడ జబల్పూర్కి 40 కిలోమీటర్ల దూరంలో ఆగినాము. బగారా బిర్యానీ చేస్తున్నారు మనోళ్ళు. అరే ఏ బండి అయినా సార్, ఇది బుద్ధనే పోయింది మొత్తం. లారీ గుద్దలేదు, లారీ సిమెంట్ లారీ ఉన్నది. రాత్రి అర్ధరాత్రి అయింది, 1 అవుతుంది, అందరు అన్నారు. చూసుకుందామండి. మయ్యర్ శారదాదేవికి చేరుకున్నాం. మస్కుల 4 గంటలకు చేరుకునేసరికి అక్కడ ఏం అర్థం కాలేదు. ఇక ఒక రూమ్ తీసుకొని రెంట్ అక్కడ 1500 ఏమో తీసుకున్నారు కోలి స్నానాలకు, ఫ్రెషప్ గానికి. ఇక్కడ హోటల్ చూడండి. ఇక తెల్లారిందని చెప్పేసి ఇక ఆడనే ఉండేసి ఫ్రెషప్ అయ్యి ఇక రూమ్లో ఉండేసి నెక్స్ట్ శారదామాత దర్శనానికి వెళ్ళినాం. ఇది శారదాదేవి శక్తిపీఠం ఎంట్రీ అవుతున్నాము. एमपी से है, वो क्या है? ये उसमें माता रानी का श्रृंगार है, शारदा माता का सिंगार है. वो कितना में खरीदे? नारियल प्रसाद है. कितना में खरीदे? ये लिया 150 रुपये में. ओके, धन्यवाद. इधर से जाना स्ट्रेट. శారదాదేవి శక్తిపీఠానికి మయ్యర్లో ఉన్నటువంటి శారదాదేవి శక్తిపీఠానికి వచ్చాము. అష్ట శక్తిపీఠంలో ఒక పీఠం. మేము అక్కడ కార్ పార్కింగ్ చేసేసి ఇక్కడికి వచ్చేసాము. ఇట్లనే స్ట్రేట్గా ఇక్కడ కొంచెం ఒక 100 మీటర్ 200 మీటర్ల వరకు పోతే రోప్ ఉంటుంది. రోప్ సెక్షన్ నుంచి దర్శనానికి వెళ్ళొచ్చంట. మరి ఎంత తీసుకోండు? ఎంత తీసుకోండు? 10 रुपये. 10 रुपये के दो. 10 रुपये के दो. धन्यवाद. आपका नाम? ప్రకాష్. ఇదర్ ఈ లోకల్ వాళ్ళు. శారదామాతకి పూలు అలంకరణ విభాగంలో ఇక్కడ నుంచి కూడా మనకు మొత్తము దుకాణాలు కూడా ఉన్నాయి వెనకాల. 5 రూపాయలకు దండ, 10 రూపాయలకు 2 దండలు ఇచ్చారు. ధన్యవాదాలు ప్రకాష్ భయ్య. జై మా శారద.
ఇది నడుచుకుంటూ పోయేటోళ్ళకి దారి. ఇది శారదామాత దగ్గర కమాన్. ఈ కమాన్లకించి నడుచుకుంటూ పోయేటోళ్ళకి ఒక దిక్కు, రూప్లో పోయేటోళ్ళకి ఒక దిక్కు. ఇక్కడ రూప్ వే సెక్షన్ ఉందంట, కాకపోతే క్రౌడ్ చాలా బాగుంది. ఈ క్రౌడ్ ఉండడం వల్ల మేము ఫస్ట్ ఇక్కడ నడుచుకుంటూ పోతాం, మళ్ళీ వచ్చేటప్పుడు రూప్ వే దాంట్లో వస్తాం. హాయ్ హలో, మనము శారదామాత శక్తిపీఠంలో ఉన్నాం. ఇది నడుచుకుంటూ పోయేటోళ్ళకు దారి. మొత్తం జనాలందరూ నడుచుకుంటూ పోతున్నారు చూడండి. మనకు గంటన్నర పడుతుందట. पुष्पराज हैदराबाद हैदराबाद ఇక్కడ శారదా శక్తిపీఠంలో ఉన్నాము. ఇక్కడంతా జనాలు చూస్తున్నారు కదా, వీళ్ళంతా టికెట్ కోసం నిలబడ్డారు. ఇది టికెట్. ఇందులో 500 రూపాయలకు 500 1 రూపాయి కూడా ఇవ్వాలి. 6 మంది పోవచ్చు, 5 మంది పోవచ్చు, 4 అయినా ఒక్కరైనా కూడా 500 1 రూపాయి కూడా విడవగా వచ్చారు. ఫోన్కి రానికి కలిపి 34. వీళ్ళంతా హైదరాబాద్ వాళ్ళు, మన లోకల్ ఎల్బీ నగర్, శాంతినగర్, మియాపూర్ వాళ్ళు. శారదామాత శక్తిపీఠం దర్శనానికి పోతున్నాం. ఇది ఒక్కొక్కటి 500 1 రూపాయి తీసుకుంటారు. 1 రూపాయి కూడా ఇడిస్తలేరు. మొత్తం 4 అనుకోవచ్చు, 5 మంది అనుకోవచ్చు, 6 మంది అనుకోవచ్చు. ఒక్కరు పోని కానీ 500 1 రూపాయి కూడా ఇడిస్తలేరు. రైట్, జై శారదామాత. మన దుర్గా పువ్వులు అమ్ముతున్నాడు ఈడ. रिटर्न आए तो रिटर्न आने के लिए होना ना, और रिटर्न आने का ये एरिया कौन सा है भैया? एरिया मैयर कितना ट्रिप बना जा 500 ट्रिप मारते डेली वीडियो తీసివా నా మస్తు వస్తుంది. కిలోమీటర్ నడవన్నా. ఇదంతా ఘాట్ రోడ్ ఉన్నది. శారదామాత శక్తి పీఠానికి వెళ్ళే దారిలో ఈడ దగ్గర 1.5 2 గంటలు టైం పట్టింది. వీళ్ళే డ్రైవర్లు రోజు 500 ట్రిప్పులు కొడతారంట. అవు అవు దిగినాక మళ్ళీ ఒక 150 మెట్లు ఎక్కాలి. శారదామాత శక్తిపీఠానికి వెళ్తుంటే ఇంకో 150 మెట్లు ఎక్కాలి.
జై మాత శారద, జై మా శారద. దర్శనానికి వెళ్తున్నాం, తవ్వలు ఉన్నాం. శారదా మాత టెంపుల్కి వెళ్తున్నాం. बढ़ते जाओ दर्शन करने वाले 4 नंबर गेट 4 नंबर। मुझे भी नहीं करती। अरे बाहर से आए మాతాజీ దర్శనం పూర్తి. उतरने वाले सीढ़ियों पर फोटोग्राफी ना करें, कृपया आगे बढ़ते चले। शांति का परिचय दें। जो भी इच्छा हो, श्रद्धा हो, दान पेटियों में जरूर दान देना हो, दान रसीद लेना चाहते हैं मंदिर के मस्त कर्नाटक जी भैया बताइए ना, 10 रुपए का मंदिर का सीढ़ी 100 रुपए में 2 रहेंगे, 120 का 3 डिब्बे रहेगा। ले लो 10 का। दे दो बड़े भाई, तीनों का 100 दे देना आप। दे दो बड़े भाई। क्या नाम है आपका? मेरा नाम कृष्ण कुमार चौरसिया। ये मेरा ड्राइवर साहब बड़ा आदमी है मेरा। बूढ़ा वाला नहीं है, बड़ा है। हम लोग आज जा रहे रिटर्न शारदा माता टेम्पल से बाहर एग्जिट पॉइंट है। इस ये रोड पूरा घाट सेक्शन है। जय शारदा माता। ले लो, बांधिए सबको, बांधिए बांध के जाते सबको, बांधिए। మందిర్ నుంచి బయలుదేరినాము. आपका नाम? नारायण। कितना साल से हो इधर? साल भर से। మీద ఎట్లా దింపెట్టుకోవడం? సంసారం ఉందన్న మొత్తం అది. అదిగా ఓపెన్ చేయాలి, అమ్మాలి, మళ్ళా ముదురాలి, అలానే పడుకోవాలి అన్ని అంటే. పిరమిడ్ ధ్యాన మందిరం కూడా ఉందా? లక్నో 290 లక్నో లేండి స్టేడియం. యూపీలో మెల్లగా యూపీలో అడుగుపెట్టినాం. ఇప్పుడే మొట్టమొదటి టోల్ గేట్ స్టార్ట్ అయింది. ఇంకొక 60 కిలోమీటర్లే ఉన్నట్టుంది. జర స్లో చేసుకో. పోయి चित्रकूट 105, प्रयागराज 40। महाराज किधर किधर जा रहे हैं? मैं प्रयागराज जा रहे साहब। अब मैं पेट्रोल पंप पहुंच गए प्रयागराज। यहाँ से कितना टाइम लग रहा है? 40 किलोमीटर है। कितना टाइम लग रहा है? 1-2 घंटे में चले आते। बहुत ट्रैफिक है यहाँ। हाँ। पेट्रोल पंप में आया, हाँ। बहुत रद्दी है यहाँ। देखो कारा, देखो 100 कारा है। कहाँ से आए तुम? मैं देखो तेलंगाना से आया। मैं
इतना दूर से मैं यहाँ से 1100 किलोमीटर से आया। देखो मैं 1100 किलोमीटर बहुत दूर काहे से को आ आया रहे? मैं यहाँ पे कुंभ मेले में आया। पानी ప్రయాగ్రాజ్కి ఎంటర్ అవుతున్నాం. ప్రయాగ్రాజ్కి ఎంటర్ అవుతున్న సందర్భంలో ఇది కమాన్. ప్రయాగ్రాజ్కి దగ్గరలో ఉన్నాం. ఈ వీడియోలో చూస్తారు కదా, ఫుల్ రష్, ట్రాఫిక్ కూడా మస్తున్నది. ఇక ఎటు చూసినా కొన్ని కిలోమీటర్ల తరపున బండ్లన్నీ ఆగిపోయి ఉన్నాయి, మెల్లమెల్లగా పోతున్నాయి. ఇక్కడ అందరినీ ఆపేస్తున్నారు. ఇక్కడికే లాస్ట్ అనమాట. ఈడ లెఫ్ట్ పోవాలి యాక్చువల్గా, కాకపోతే రైట్కు మళ్ళిస్తున్నారు. ఇక్కడ నుంచి బండ్లు పార్కింగ్కి పెట్టేస్తారన్నమాట. ఈడికించి దగ్గర దగ్గర ఒక 6-7 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. ఈడ యాక్చువల్గా కొంతమంది పోతురు, కొంతమంది ఆడనే ఆపేసుకుంటున్నారు. ఇక చూస్తున్నాం కదా మేళా పార్కింగ్ అని చెప్పేసి. ఇది గంగానగర్. ఇక్కడ కూడా పార్కింగ్ పెడుతున్నారు, కొంతమంది లెఫ్ట్ రైట్. ఇక చూస్తున్నారు కదా మేళా పార్కింగ్ అని చెప్పేసి. మూడవది యాక్చువల్గా ఫస్ట్ కాడనే ఆపేస్తుండే, జనం లేరని చెప్పేసి సెకండ్ దాకా వచ్చినాం. సెకండ్ నుంచి కూడా థర్డ్ది కొట్టుకుంటూ వచ్చేస్తున్నాం. గంగానగర్ అనేది ఇక్కడ ఒక గల్లీ పేరు. జర జామ్ బాగానే ఉంది. ఈ సల్లె ఎట్లా చేస్తామో ఏమి చూడాలి పోయి. అక్కడక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి చూడండి, ఆ చెట్టు పక్కకు. చూసారు కదా, బాగానే రాత్రి అయిపోతుంది. 9-9:30 అయిపోయింది. ఫుల్ జామ్ ఉంది. ఎక్కడ పోయినా అసలు మంది కూడా పోనీకి రాకుండా ఉంది. పోయేటప్పుడేమో టైట్ ఉంది, వచ్చేటప్పుడు మొత్తం ఫుల్ ఉన్నది చూడండి. ఇట్లా మొత్తం ఎందుకుందా అని చెప్పేసి ముంగడికి పోయిన తర్వాత నేను దిగి కొద్ది దూరం పోయినా, 1 కిలోమీటర్ దాకా నడుచుకుంటూ పోయినా. అక్కడ పోయేసరికి బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ మీద ఒక లారీ అడ్డంగా ఉన్నది అన్నట్టు. ఇదే బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మీద ముంగడికి పోయేసరికి లారీ ఫుల్ జామ్ అయిపోయింది. ఎక్కడ వాళ్ళు అక్కడ. ఇక్కడ చూస్తుంది ఫుల్ కిక్కిరిసి పోయేటోళ్ళు అలానే, వచ్చేటోళ్ళు అలానే, నడుచుకుంటూ పోయేటోళ్ళు, మళ్ళీ బండ్ల మీద 2 వీలరు 4 వీలరు. ఎంత రష్ ఉందో చూడండి, చాలా రష్ ఉంది, హెవీ రష్. ఫుల్ రష్ ఉందని చెప్పేసి అదే నైట్ 11 అవుతున్నది. రిటర్న్ పోయినాము. రిటర్న్ పోయేసి అక్కడ పక్కన ఒకళ్ళకి అడిగితే ఇంట్లో ఏమి ఇక్కడ కిరాయికి ఇయ్యరు, కాకపోతే మీకు కావాలంటే ఇస్తామని చెప్పేసి ఇగో ఇది కమల్లోకి లోపలికి పోయినాం. ఇక అక్కడనే రాత్రి నుండి వండుకొని మళ్ళీ తెల్లారి మస్కుల్నే పోయినాం. ఇక ఇక్కడ మన బండ్లు కానీ 4 వీలర్ కానీ ఏవి పోవు అని చెప్పేసి పొద్దున లేచి ఇక 2 వీలర్ పట్టుకున్నాం అన్నట్టు. ఇక 2 వీలర్ అయితే ఇక వాళ్ళు గల్లీలోకి కొట్టుకుంటూ పోతారు కదా, అట్లా ఇక 2 వీలర్ మాట్లాడుకొని ఒక్కొక్కరికి ఒకళ్ళు 100 అంటున్నారు, ఒకళ్ళు 150 అంటున్నారు. ఇక మేము మనిషికి 150 ఇచ్చేసి ఇక నలుగురం, అంటే ఒక బండి మీద ఇద్దరం, ఒక బండి మీద ఇద్దరము పోతున్నాం. వాళ్ళు గల్లీలోకి ట్రాఫిక్ ఎంట అంతా వాళ్ళని ఎంటకి వేసుకుంటా వీళ్ళు గల్లీలోకి జర్ర సందు దొరికినా కూడా కొట్టుకుంటూ పోతారు అనమాట. ఇట్లా మాకు 5 మీటర్ల వరకు ఖచ్చితంగా 200 కిలోమీటర్ పోతుండే అండి మనం. 200 చూసారుగా ఫుల్ రష్ ఉంటుంది. కాబట్టి మీరు తెచ్చిన పర్సనల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడనే పార్కింగ్లో ఆపేసుకొని ఇట్లా 2 వీలర్ మాట్లాడుకొని పోతే కనుక వాళ్ళు షార్ట్ కట్లో గల్లీలకి తీసుకుపోతారు. 100-150 తీసుకుంటారు. ఈ రకంగా పోతే తొందరగా చేరుకోగలరు. वो गाड़ी का जगह का नाम क्या है? चाका गेट. और बाजू कुछ
फंक्शन हॉल नेम बड़ा सा चाका जेब लिखा। हाँ फंक्शन हॉल का नाम क्या है? नाम फंक्शन हॉल है ना, वो हम नहीं बता पाते। आप उसी के अंदर गाड़ी खड़ी। हाँ राइट राइट। चाका के ये उनका चाका గంగా యమున సరస్వతి మందిర్ ఇది. మేము ఆల్మోస్ట్ ఆ 2 వీలర్ బండ్ల మీద వచ్చినాము. వచ్చేసి ఇక ఆల్మోస్ట్ ఇక దగ్గరలో ఉన్నాము, ఒక 2 నిమిషాల దూరంలో ఉన్నాము. ఘాట్ స్నానానికి వెళ్తున్నాము. క్రౌడ్ ఉన్నది, ఇగో మామూలు జనాలు లేరు అసలు. ఆ డబ్బా 60 రూపాయలు అంట. హనుమాన్ బేరం చేసి మొత్తం డబ్బలు దొరికాయంటే ఇవన్నీ డబ్బలేవు. ఐదు 50 అంటే 60 తెంగిండు. అందువల్ల నాకు 60 ముంగడు పోతే ఉంటాయి. మొత్తానికి గంగా స్నానానికి చేరుకున్నాం. సంకట మోచన్ మార్గ్ దగ్గర ఉన్నాము. సెక్టర్ నంబర్ 23. मला सुने आगो मन आवतलेगो నదిలోకి దిగినాము. మామూలు చల్లగా లేవురా నాయన. హనుమాన్ ఓం నమః శివాయ. హర హర గంగే. सामने नींबू महाराज की, नींबू महाराज की. ఏటకేలకు మేము బోటింగ్ ప్లేస్కి వచ్చేసినాం. ఇక నదిలో నడుచుకుంటూనే బోటింగ్ ప్లేస్కి వచ్చినాము. ఫుల్ జనాలు ఉన్నారు. ఎటకేలకు ఆడికెంచి దిగి సగం కాడికెంచి 23వ సెక్టర్ కాడికెంచి దాదాపు ఇక్కడ ఏదో సెక్టర్ అంత ఐడియా రావచ్చు. ఇది బోటింగ్ పాయింట్. ఇది ఎంతనో అడుగుదాం. చూడండి 20-25 వేలు అంటే ప్రైవేట్ బోట్లు అంటే ఇవన్నీ. ముంగట పోతే మనకు యోగిజీ యూపీ సీఎం ఫ్రీగా ప్రొవైడ్ చేసినటువంటి బోట్లు ఉన్నాయంటే ఆడికి పోతున్నాము. तेज प्रताप सिंह उर्फ मुन्ना मिर्जापुर के रहने वाले हैं. थाना ఇళ్ళకని కొట్టుకోవచ్చు వీడియోలకి. ఇక్కడ అంబులెన్స్లు కూడా ఉన్నాయి.
మన వాళ్ళంతా కూడా గంగా స్నానం మునిగినరు. గంగా స్నానం అయిపోయింది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. सिंदूर ब्रह्मपुत्रश्च गंडकी कावेरी यमुना रेवी कृष्णा गोदावरी समे ఇప్పుడే గంగా స్నానం అయిపోయింది. మునిగినాము. సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అవర్ గంగా స్నాన్. और बीच में घूम लगाओ तो थोड़ा सा लगा. हाँ इधर किधर ना एकदम जमा. जय श्री राम. जय श्री राम. जय श्री राम. निकल रही है क्लिप करो. क्या करना है? इधर से इधर फिरो. ओम नमः शिवाय. ओम नमः शिवाय. महादेव शंभो शंकर. एक फोटो निकाल दीजिए बच्चे. दर्शन ले वो समझे नहीं. नींबू बाबा. नींबू बाबा చూడవు అంతా ఆయన పని ఆయనకి.